నోటుకొచ్చినట్లుగా ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు. షటప్! దేవుడు మీకు అధికారం ఇవ్వలేదు ఎవడు గురించి మాట్లాడడానికి. తీర్పు తీర్చేది దేవుడు, నిర్ణయించేది దేవుడు. చెడ్డవాడుగా తీర్పు తీర్చే అధికారం నీకు లేదు అంటున్నాడు. చూడండి, అవునర్రా ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అలాగని ఇప్పుడు మిమ్మల్ని తప్పు చేయమని చెప్పటం లేదు, చెడు చేయమని చెప్పటం లేదు. ఈరోజు చాలా మంది ఏమండి, సుందరరావు గారు మంచివారు కాదండి, ప్రసన్నబాబు గారు మంచివారు కాదండి, జాన్సన్ రెడ్డి గారు మంచివారు కాదండి, నీకు వేరే సువార్త లేదురా, యేసుని గురించి సాహసంగా మాలా ప్రకటించే దమ్ము నీకు లేదురా. చేత కానివాడు చెవటలు చేసే పని అది. చెడ్డవాడిని జయశాలి పీడి సుందర్ గారి ప్రసంగాలు వినకండి, జాన్సన్ గారి పాటలు వినకండి, ప్రసన్నబాబు గారి వాక్యాలు వినకండి. అయితే నేను వాళ్ళతో చెప్పేది ఒకటే, దావీదు గారి కీర్తనలు చదవడం మానేలా. దావీదు గారు చదవడు కాబట్టి మానే. సొలొమోను 1000 మందిని అంటగట్టుకున్నాడు కాబట్టి నువ్వు ప్రసంగి సామెతలు చదవడం మానేగలవా?